సో కొండా సురేఖను మాజీ ఓఎస్డీ సుమంత్ కేసు కూడా వెంటాడుతోంది. కొండా సురేఖే సుమంత్ ని దాచినట్లుగా ఏఐసీసీకి రిపోర్ట్ అందింది. సురేఖపై వేటుకు ప్రధాన కారణం కాబోతోంది సుమంత్ వ్యవహారం. సుమంత్ వ్యవహారం తన చుట్టూనే తిరుగుతున్నా నోరు విప్పలేదు మంత్రి. సుమంత్ ని దాచిపెట్టారనడానికి బలం చేకూర్చుతోంది సురేఖ మౌనం. తానే దాచిపెడితే ఒక మంత్రిగా బాధ్యతారాహిత్యం కాదా అంటూ ప్రశ్నలు సంధిస్తోంది. తనకు తెలియకపోతే ఆ విషయం ఎందుకు చెప్పడం లేదు అంటోంది కాంగ్రెస్ లోని ఒక వర్గం. ఇక ఇదే అంశంపై మా బ్యూరో చీఫ్ గోపి మరింత సమాచారం అందిస్తారు. గోపి, మాజీ ఓఎస్డీ సుమంత్ వ్యవహారం కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ కాబోతోంది. అంతేకాదు ఇప్పటికే ఖర్గేకి, కేసీ వేణుగోపాల్కి, అలానే మీనాక్షి నటరాజన్కి కూడా ఈ నివేదిక మొత్తం సమర్పించారు. సో ఎలాంటి నిర్ణయానికి ఛాన్స్ ఉంది? మరోవైపు ఎంత సీరియస్గా ఈసారి ఏఐసీసీ నిర్ణయం తీసుకోబోతోంది? కొండా సురేఖ వ్యవహారంలో ఈరోజు ఏఐసీసీ నుంచి ఒక నిర్ణయం వెలువడే అవకాశం ఉంటుంది. క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన నివేదిక అధిష్టానానికి అందడం జరిగింది. ఇటు ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటుగా కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గేకి ఈ నివేదికను పంపిస్తామని చెప్పి నిన్న మల్లు రవి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చెప్పడం జరిగింది. అలాగే దీనికన్నా ముందే ప్రాథమికంగా కూడా పీసీసీ నుంచి ఒక నివేదిక వచ్చినట్లుగా సమాచారం. కొండా సురేఖ వ్యవహారానికి సంబంధించి కానీ, మాజీ ఓఎస్డీ సుమంత్ వ్యవహారానికి సంబంధించి ఇటు మంత్రిగా ఇటు అటవీ పర్యావరణ శాఖ, దేవాదాయ శాఖలో జరిగిన అవినీతి, అక్రమాలు, భూదందాలు, వీటన్నిటికి సంబంధించిన విషయాలపైన కేవలం కొండా సురేఖ పార్టీ పట్ల వ్యవహరించిన తీరు, ఆవిడ కుమార్తె కానీ, ఆవిడ కుమార్తె మాట్లాడిన మాటలకు ఆవిడ స్పందించకపోవడం కానీ, వీటిని అంతా ఒక పక్కన పెడితే ఇటు మంత్రి హోదాలో పూర్తి స్థాయి వ్యవహారాలని ఇటు సుమంత్ నడిపించడం, దందాలకు పాల్పడడం, సో వీటన్నిటికి సంబంధించిన ఫిర్యాదులు మరొక కారణంగా చెప్పాల్సి ఉంటుంది. క్రమశిక్షణ కమిటీ నివేదికలో కొండా సురేఖ అంశానికి సంబంధించి ఈ సుమంత్ వ్యవహారాన్ని కూడా ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. మంత్రి ఛాంబర్లో కూర్చొని అధికారులకు సంబంధించిన బదిలీలు, ఫైల్స్ క్లియరెన్స్ సహా కీలక అంశాలను మొత్తాన్ని కూడా సుమంతే చూశాడు. అలాగే సుమంత్పై కేసు నమోదు కాకుండా, అలాగే పోలీసులు ఇన్ఫ్లుయెన్స్ చేసి చర్యలు తీసుకోకుండా అతన్ని దాచిపెట్టారు. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కొండా సురేఖ దంపతులకు తెలియకుండా ఏది జరగదు, సుమంత్ని కాపాడడం అనుకున్నది కూడా వీరే అన్న నిర్ధారణకు ఏఐసీసీ అధిష్టానం కూడా రావడం జరిగింది. సో దీనికి సంబంధించి ఈరోజు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. సమగ్రంగా క్రమశిక్షణ కమిటీ పాయింట్ బై పాయింట్ ఇప్పటివరకు కొండా సురేఖ వ్యవహారంలో ఆవిడ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు పార్టీకి సంబంధించి కానీ, ప్రభుత్వంలో కానీ ఎటువంటి తప్పిదాలు జరిగాయి. సో అంతిమంగా పార్టీనే ముఖ్యం. సో ఎవరు క్రమశిక్షణ తప్పినా కూడా దానికి చర్యలు ఉండాలి అన్న ఉద్దేశంలో భాగంగా ప్రతి అంశాన్ని కూడా నోట్ రాస్తూ క్రమశిక్షణ కమిటీ అధిష్టానానికి పంపించడం జరిగింది. సో అధిష్టానం ఒకవేళ నిజంగా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా, లేక కేవలం మంత్రి పదవి నుంచే బర్తరఫ్ చేస్తారా అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. ఈ విషయం పైన కొంత క్లారిటీ రావాల్సి ఉంది. అధిష్టానం ఏం చర్య తీసుకుంటుంది అనేది. అలాగే కొండా సురేఖ చర్యలు తీసుకునే ముందు అధిష్టానం ఇక్కడ ఢిల్లీకి పిలిపించి మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే పీసీసీ స్థాయి నుంచి, క్రమశిక్షణ కమిటీ స్థాయి నుంచి నివేదికలు వచ్చాయి కాబట్టి, సో వాటిపైన ఆఖరిగా అంతిమంగా కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీ, ఖర్గే ఆవిడని వివరణ కోరిన తర్వాత చర్యలు తీసుకుంటారా, లేక నేరుగా ఆవిడపై చర్యలు తీసుకుంటారా? ఎందుకంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో చాలా ప్రభావం చూపించే కుటుంబం కాబట్టి, సో అన్ని విషయాలను ఆలోచించి ఆచితూచి అధిష్టానం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా వేటుకి రంగం సిద్ధం అన్నట్లుగానే తెలుస్తోంది. ఎందుకంటే చాలా సీరియస్ అలిగేషన్స్ ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించిన క్రమశిక్షణ కమిటీ నివేదిక కూడా ఉంది కాబట్టి ఇటు పీసీసీ ముఖ్యమంత్రి స్థాయి వరకు ఇప్పటివరకే అధిష్టానం వివరణ తీసుకున్నట్లుగా తెలుస్తుంది ఈ ఫిర్యాదులకు సంబంధించి. సో ఖచ్చితంగా కొండా సురేఖ వ్యవహారానికి సంబంధించి ఒక నిర్ణయానికైతే ఏఐసీసీ అధిష్టానం ఈరోజు వచ్చే అవకాశం ఉంది. ఎస్ గోపి.